ఓకే. ప్రతిరోజులాగానే మనం కూడా ఈరోజు కథ చెప్పుకొని, కథలోని సారాంశం తీసుకొని, అప్పుడు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. సో, అందరూ మంచి రిలాక్స్డ్ పొజిషన్‌లో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. చక్కగా కథని వింటూ, కథని ఎంజాయ్ చేస్తూ, అలానే మనసుని, మైండ్‌ని మొత్తం రిలాక్స్ చేసుకొని ఉంటే, మనకి ధ్యానం సులభంగా అయిపోతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటి అంటే భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉండాలి? ఇప్పుడు మనమందరము ఏదో ఒక ప్రాబ్లమ్ ఉండి ధ్యానంలోకొచ్చాం. లేకపోతే ఉన్నత స్థితికి ఏదో డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్‌తో. అంటే హ్మ్, తృప్తి తగ్గింది లైఫ్‌లో. ఒకప్పుడు ఎక్సైటింగ్‌గా ఉండేది లైఫ్ అంతా కూడా. ఐదర్ ప్రాబ్లమ్ వల్లైనా, లేకపోతే ఏదో అసంతృప్తి ఉంది జీవితంలో. అప్పుడేం చేస్తాము? ఇట్లా ఎతుక్కుంటూ ఉంటాం. ఎక్కడ ఏం దొరుకుతుంది అని. అప్పుడు అనిపిస్తది. నిజంగానే ఉన్నాడా భగవంతుడని మనకు మనమే డౌట్స్ వస్తూ ఉంటాయి. మనం చేసే ప్రాసెస్ మీద డౌట్స్ ఒస్తాయి. అన్నిటి మీద డౌట్స్, అనుమానాలొస్తూ ఉంటాయి. ఇది కరెక్టేనా? చేసేది నిజమేనా? నిజంగా ఉంటే నాకెందుకు ఇలా శిక్షిస్తాడు? ఎందుకు ఇలాంటివొస్తున్నాయి అని అలా అనుమానాలొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. అంటే మంచి ఉద్దేశాన్నిస్తుందనమాట. ఇది మధురా నగర్‌లో జరిగింది. మధురా నగర్‌లో ఆహ్, అందరూ కృష్ణుడి భక్తులే. చాలా మటుకు కృష్ణుడినే బాగా పూజిస్తారు. అంటే ఇప్పుడు మథుర. అయితే అక్కడ ఒక గురువుగారు ఉండేవారనమాట. ఆయనేంటంటే ఆ ఊరికే పెద్ద గురువు. ఆహ్, కృష్ణుడికి సంబంధించిన కథలు చెప్తూ ఉండేవాడు. అది కృష్ణాష్టమి రోజు రాత్రి. ఆ రోజంతా వాళ్ళు జాగరణ చేస్తారనమాట. జాగరణ చేసి కృష్ణుడి పాటలు పాడుకొని, కృష్ణుడి మీద సత్సంగాలు చెప్పుకొని, చక్కగా కథలు చెప్పుకొని, కృష్ణుడికి కావాల్సిన అదే కృష్ణుడు చిన్నప్పటి నుంచి వచ్చే కథలన్నీ చెప్పుకొని జన్మాష్టమి కదా! వాళ్ళకి చాలా పెద్ద పండగ జన్మాష్టమి. సో, అన్ని కథలు చెప్పుకొని అలా హ్మ్. ఆ రాత్రంతా జాగరణ చేస్తారనమాట. అయితే ఈ ఆ ఊర్లో ఏంటంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గురువుగారి దగ్గరికెళ్ళేవారు. ప్రతి జన్మాష్టమికి వాళ్ళకొక కల్చర్. ఏమంటారు? ప్రాసెస్ అన్నమాట. ఈ గురువ ఈ ఈ ఆహ్, హ్మ్, కృష్ణాష్టమి వచ్చిందంటే అందరూ కలిసి అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ ఇంటికెళ్ళాలి. అక్కడ సత్సంగం జరుగుతుంది. రాత్రంతా వచ్చేవాళ్ళొస్తుంటారు. 2కి కొంతమందొస్తారు. 4కెళ్ళిపోతారు. 10కి కొంతమందొస్తారు. 2కెళ్ళిపోతారు. అట్లా తలుపులెప్పుడు తెరిచుంటాయి వాళ్ళ ఇంటివి. ఎప్పుడొస్తారో, ఎప్పుడెళ్ళిపోతారో ఇగ వాళ్ళిష్టం. రాత్రంతా సత్సంగం ఉంటుంది. పాటలు, సత్సంగాలు అన్నీ ఉంటాయి. అట్లా ఊరంతా వచ్చి అక్కడ వింటూ ఉన్నారనమాట. అయితే అనుకోకుండా ఏమైందంటే, ఆ కృష్ణాష్టమి రోజు పక్క ఊర్లో నుంచో, వేరే ఊరు నుంచో ఒక దొంగ ఈ ఊరికొస్తాడనమాట. అందరూ భక్తులు గదా! కృష్ణుడి భక్తులు కదా! దొంగతనం ఈజీగా అవుతుంది అనుకుంటాడు. 2, 3 ఇళ్ళెళ్తాడు. పెద్దగా ఏం దొరకలేదు. అంటే ఆయన అనుకున్నంత ఆ దొంగ కష్టపడొచ్చినంత దొరకలేదు. సామాలేమి దొరకలేదనమాట. అప్పుడు దొరకనప్పుడు ఏం జేస్తాడు, ఈళ్ళింటికి ఏంటో అందరూ వస్తున్నారు. ఏంటబ్బా! అనేసి లోపలికెళ్తాడు. లోపలికెళ్ళంగానే అందరూ ఇతన్ని గూడా భక్తుడనుకోని ఒక పక్కకు తోసేస్తారు. ఇతను పక్కకెళ్ళిపోతాడనమాట. భక్తుడనుకోని అటెళ్ళిపోతాడు. దొంగననుకోరెవరు. అందరితో పాటు కూర్చొని కథ వింటూ ఉంటాడు. ఆ కథ వింటూ ఉంటే కృష్ణుడి గురించి చెప్తూ ఉంటాడు ఆ గురువుగారు. చిన్నప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడో, ఎలా రెడీ అయ్యాడో, తర్వాత యశోదామాత ఎలా తయారు చేసింది కృష్ణుడిని, బలరాముడిని, వాళ్ళిద్దరికీ ఎలా చెప్పేది ఈ కథలు, ఆ కథలు అంతా వింటూ ఉంటాడు. దొంగకి తెలీదు కృష్ణుడు చనిపోయాడని. అసలు కృష్ణుడు అనే క్యారెక్టర్ ఉంటది అని తెలీదు. అతనికి ఇట్లా దేవుడని తెలీదు. ఏమీ తెలీదు. అతను విన్నదంతా ఏంటంటే, యశోదామాత ఉంది. అంటే మనము బుక్ చదివేటప్పుడు చెప్తాం గదా! యశోదామాత కృష్ణుడితో ఇలా అంది. "నాయనా ఇక్కడ పించం ఎందుకు పెట్టుకున్నావు? నీ బంగారు పించం తీసుకురా." అట్లా బుక్ చదివేటప్పుడు మనం యాక్టివ్, పాసివ్‌గా చదువుతాం గాబట్టి అంటే జరుగుతున్నట్టు చదువుతాం గాబట్టి ఆయనేమనుకున్నాడు, ఆ క్యారెక్టర్ అంటే నిజంగానే ఆ ఊర్లో ఎవరైనా అట్లా ఉన్నారేమో, యశోదామాత ఉందేమో, ఇద్దరు పిల్లలున్నారేమో ఆళ్ళింటికెళ్తే బావుండును. నాకన్ని నగలు దొరుకుతాయి. ఎందుకంటే, యశోదామాత తయారు చేస్తున్నప్పుడు కృష్ణుడిని చెప్తదనమాట. కృష్ణుడికి నెమలి పించం పైన పెట్టుకునే అలవాటుంది గదా! అది బంగారంతో చేసిందనమాట. ఆ కిరీటం. తర్వాత ఫ్లూటు.
కృష్ణుడికి ఆహ్, మళ్ళీ అది కూడా గోల్డ్‌తో ఉన్న ఫ్లూట్, తర్వాత ఇట్లా మంచి పట్టు బట్టలు అవన్నీ కట్టి పంపిస్తదనమాట. అదేంటి ఆహ్, ఆవుల్ని మేయడానికి తీసుకెళ్తారనమాట. ఊరవతలకి తీసుకెళ్తారు కృష్ణుడు, బలరాముడు. అదొక స్టోరీ. అది వింటున్నప్పుడు ఈ దొంగ కూడా చాలా లీనమైపోయాడు అందులో. కంప్లీట్‌లీ లీనమైపోయాడు. ఓహ్! అలా ఉంటారా? ఓహో! అంత బాగా తయారయ్యారా? అంత బాగా గోల్డేసుకున్నారా? స సరే అయితే మనం వీళ్ళింటికెళ్తే చాలు గదా! అనుకుంటాడు. కానీ ఆ క్వెషన్ ఇప్పుడు అందరి ముందు అడగాలంటే సిగ్గుగా ఉంటది. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు, పండగలవుతున్నాయి. ఈయన కథల్లో మునిగిపోయాడు. అలా ఉండిపోయి పడుకుండిపోయాడు. అక్కడే నిద్రపోయాడు. తర్వాత సడెన్‌గా లేసేటప్పటికి పొద్దున్న 5 ఎంతో అయింది. అందరూ వెళ్ళిపోయారు. గురువుగారు ఒక్కరే కూర్చొని ఏదో చదువుకుంటున్నారు. ఈయన గురువుగారి దగ్గరికెళ్ళి, "గురువుగారు వీళ్ళెక్కడుంటారు" అనంటే, "ఎవరెక్కడుంటారు?" అని అడుగుతాడు గురువుగారు. "అదే ఇందాక మీరు చెప్పారు గదా! యశోదామాత, కృష్ణుడు, బలరాముడు ఎక్కడుంటారో చెప్పండి నాకు. నేను వాళ్ళని కలవాలి" అంటే, "వాళ్ళెక్కడ ఉండడం ఏంటి? వాళ్ళిక్కడ ఉండరు. ఎక్కడో ఉంటారు వాళ్ళు." ఆ గురువుగారు ఎట్లా ఆన్సర్ ఇచ్చారంటే, "ఆళ్ళెక్కడో ఉంటారు. మనకెందుకు కనిపిస్తారు వాళ్ళు?" ఇవన్నీ ఏదో చెప్తుంటే, "నాకదంతా తెలీదు. వాళ్ళెక్కడుంటారో నాకు చెప్పండి. నేను వాళ్ళని కలుసుకోవాలి" అంటాడు. గురువుగారికి అర్థమైంది. ఇదేదో తేడా కేస్‌లాగా ఉందని ఏమంటాడంటే, మన ఊరవతల కొంచెం దూరం వెళ్ళంగానే ఒక అడవిలాగుంది కదా! అడవిలోకెళ్ళు నీకు కనిపిస్తారు అని అంటాడు. అయితే ఎప్పుడొస్తారు? తిరిగెప్పుడొస్తారు అంటే, వాళ్ళు గోవుల్ని మేపడానికెళ్తారు కదా! అవన్నీ తినేసి తిరిగొచ్చేటప్పటికి మళ్ళీ తెల్లారుజామవుతుంది. ఇప్పుడు తెల్లారయింది గదా! వాళ్ళెళ్ళిపోయారు ఆల్రెడీ. ఈవినింగ్ టైము మళ్ళీ వస్తారు. సాయంత్రం వేళ ఎప్పుడో సాయంత్రమో, మధ్యరాత్రో ఎప్పుడో అవుతుంది. వాళ్ళు తిరిగి ఇంటికొస్తారు. మళ్ళీ పొద్దున కల్లా వెళ్ళిపోతారు అన్నట్టు. ఎంత దూరం అది ఇక్కడి నుంచి అంటే, "నీకిప్పుడెళ్ళడానికి సాయంత్రం పడుతుంది" అంటాడు గురువుగారు. సరే అని నెళ్ళిపోతాడు. అది గురువుగారు ఎవరో తింగరోడో తెలీదేమో అనుకోని, సరేలే ఇంకేముంది ఎళ్ళిపోతాడు కదా! అని అనుకుంటాడు. ఇతను ఎళ్తాడు. ఈ దొంగ ఏం చేస్తాడు? ఎళ్ళాడు. అక్కడి దాకా వెళ్తాడు. టెంపుల్ దాకా సారీ, ఫారెస్ట్ దాకా ఎళ్తాడు. అడవి దాకా ఎళ్తాడు. ఎళ్లి రాత్రి తిరిగొస్తారన్నాడు కదా! చెట్టెక్కి కూర్చుంటాడు. మధ్యాహ్నం పూట 4 ఎక్కి కూర్చుంటాడు చెట్టు మీద. చెట్టు మీద ఎక్కితే ఆహ్, రాత్రి తిరిగొచ్చినప్పుడు అంటే 7కో, 8కో తిరిగొస్తారు. ఆవులన్నీ తీసుకొని తిరిగొస్తారు గదా! అప్పుడు మనము చూడొచ్చు, మాట్లాడొచ్చు, వాళ్ళ దగ్గరవన్నీ తీసేసుకోవచ్చు అని అనుకుంటాడు. ఆ పిల్లలిద్దరు. ఇద్దరే ఎళ్లారు గోవుల్ని మేపడానికి. వెయిట్ చేస్తున్నాడు. ఆ కథలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆ గురువుగారు చెప్పిన కథలన్నీ. వాళ్ళు చక్కగా ఇద్దరు నడుచుకుంటూ వెళ్లారు. అన్నదమ్ములిద్దరు బలరాముడు, కృష్ణుడు నడుచుకుంటూ వెళ్లారు. పిల్లన గ్రోవితో వెళ్లారు. చక్కగా ఇలా ఎళ్తున్నారు, అలా ఎళ్తున్నారు. పాటలు పాడుతున్నారు. పిల్లలకు ఇదేంటి మన ఆవులన్నీ గూడా మైమర్చిపోయి ఉన్నాయి. ఆ పాటలు వింటూ. అంతా మొత్తం గజ్జెల చప్పుడొస్తుంటది. వీళ్ళు నడుస్తుంటే అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. గురువుగారు చెప్పిన కథలన్నీ మొత్తం గుర్తు తెచ్చుకున్నాడు. ఎందుకంటే గుర్తుపట్టాలి కదా! మరి వాళ్ళెవరో వస్తే. అలా మళ్ళీ చెట్టెక్కి అలసిపోయి ఉన్నాడుగా, నడిచొచ్చాడు. రాత్రంతా సరిగ్గా లేదు నిద్ర, జాగరణ జేశాడు, అంతా జేశాడు. సడెన్‌గా పిల్లన గ్రోవి సౌండ్ ఇనిపిచ్చింది. అంటే ఫ్లూట్ వాయిస్ ఇనిపిచ్చింది. ఎక్కడో మ్యూజిక్ ఇనిపిస్తుంది. లేసాడనమాట. ఏంటి సౌండొస్తుంది అని చూసేటప్పటికి, అయ్యో! నేను కృష్ణుడి కోసం వచ్చా గదా! బలరాముడి కోసం వచ్చా గదా! వాళ్ళెక్కడో వస్తున్నారేమో, రెడీగుండాలి. మనం దొంగతనం జేయాలనుకుంటాడు. అనుకోని దగ్గర ఆ సౌండ్ దగ్గరకొస్తుంది. మన దగ్గరకొస్తుంది. చూస్తే అన్ని ఆవుల మధ్యలో వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తున్నారు. అతి సౌందర్యవంతంగా ఉన్నారు ఇద్దరు. తేజస్సు కనిపిస్తుంది అసలు. కృష్ణుడిదైతే ఇంక చెప్పొద్దు ఆ తేజస్సు. ఆ తేజస్సు చూసి మైమర్చిపోయాడు ఈ దొంగ. అలా చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ ఉండిపోతే అప్పుడు కృష్ణుడొచ్చి పిల్లవాడొచ్చి అంటాడు, "ఏం కావాలి నీకు?" అంటే, నాకు ఆహ్, ఇతను ఈ దొంగేమంటాడంటే, "నాకు నీ గోల్డ్‌ది అదే బంగారంది పిల్లన గ్రోవుంది కదా! అది నాకు కావాలి. తర్వాత నీ కిరీటం కావాలి, నీ నగలు కావాలంటే, "ఏం చేసుకుంటావు వాటితో?" అంటాడు. "ఏం జేసుకోవడం ఏంటి? ఇవన్నీ ఉంటే అందరూ నాకు విలువిస్తారు. నా దగ్గర డబ్బులు లేవని నాకెవ్వరు విలువివ్వరు" అని అంటాడనమాట. అనంగానే కృష్ణుడంటాడు, "నిజంగానే ఇవన్నీ ఉంటే నీకు విలువొస్తుందా?" అని అడుగుతాడు. అప్పుడు ఇతనంటాడు, "అవును. కరెక్ట్‌గానే వస్తుంది. నిజంగా అవన్నీ ఉంటేనే విలువొస్తుంది. డబ్బుంటేనే విలువ. ఎవరు లేకపోతే ఎందుకు విలువ జేస్తారు నిన్ను? ఎవ్వరు విలువ చేయరు. నాకవన్నీ కావాలి. నీవన్నీ కావాలి" అంటాడు. అంటే సరే నీకు నీ అవసరం క్లియర్‌గా నాకు చెప్పావు. సరే ఒక పని జెయి. నీకు కండువా ఉంది కదా! కండువా తీసేసేయి. నా నగలన్నీ అందులో ఏసేస్తాను. మా అన్నయ్య నగలు కూడా ఏస్తాను. అన్నీ తీసుకొనెళ్ళు. నువ్వెవరికి చూపించుకుంటావో చూపించుకో. నీ విలువ తెచ్చుకో అంటాడు.
ఇంకేముంది ఆ పిల్లల్ని అలా చూస్తూ ఉంటారు. వాళ్ళేమో వాళ్ళకున్న నగలు అవన్నీ ఆభరణాలు అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ తీసేసి కండువాలో ఏసేస్తారు. ఈయన కండువా మూట కట్టుకుంటాడు. కానీ అసలు ఎళ్ళబుద్ధి కావట్లే. వాళ్ళ పాటలు, వాళ్ళ మ్యూజిక్కు చక్కగా అసలు ఎంతో ప్లెజెంట్ ఫీలింగొచ్చింది భగవంతుడిని చూస్తూ ఉంటే. అన్నీ తీసుకొని గబగబా ఎళ్ళిపోతాడు. గురువుగారి దగ్గరికెళ్ళి చూపిస్తాడు. గురువుగారు నాకు అంటే గురువుగారి దగ్గరికెళ్ళేటప్పటికి మళ్ళీ తెల్లారింది. ఎందుకంటే రాత్రంతా మళ్ళీ నడవాలి గదా! అక్కడ. 8 రాత్రి 7 8 కనిపిచ్చారు. మళ్ళీ వాళ్ళ ఊరికెళ్ళాలి కదా! గురువుగారికి చూపిచ్చాలి గదా! మరి. గురువుగారికి చూపిచ్చడానికెళ్తే గురువుగారు చూసి, "ఎక్కడివి నాయనా ఇవన్నీ? అసలు నేను కథలో చెప్పినలాగే ఉన్నాయి" అంటే, "కృష్ణుడు, బలరాముడు కనిపిచ్చి నాకిచ్చారు" అని అంటాడు. ఇతనే అండి ఎవరో పిచ్చోడనుకున్నాను. అసలు కృష్ణుడు కనిపించడమేంటి? బలరాముడు కనిపించడమేంటి? ఎక్కడ కనిపించారు నీకు? ఏంటి అని అడిగితే, పలానా చోట కనిపించారు అని అంటాడు. కనిపించారు అంటే, చూస్తేనేమో వస్తువులన్నీ సేమ్ డిట్టో భగవంతుడి గురించి ఏమైతే చెప్పాడో గురువుగారు, అలానే ఉన్నాయి. కిరీటము, నగలు, పట్టీలు, కాళ్ళకి గజ్జెలు, వంకీలు అన్నీ ఏవేవైతే యేసుకునేవారో ఆ కాలంలో అన్నీ అవే ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయి ఫ్లూట్‌తో సహా. ఇంకా నాకు ఈయనకి మతిపోతదనమాట గురువుగారికసలు. అయ్యో! ఇంతనా! మరి నాకు ఎక్కడో మనసు పీకుతుంది. అమ్మో! నిజంగానే కృష్ణుడు కనిపిచ్చాడా ఆయనకి అని. సరే పద నేను వస్తా నీతో పాటని ఇద్దరు కలిసి మళ్ళీ 10 కొంచెం తినేసి బయలుదేరతారు. బయలుదేరి సాయంత్రం మళ్ళీ 4 అదే ప్లేస్‌కి అదే చెట్టు మీద ఎక్కి కూర్చుంటారు. మీరిక్కడే వెయిట్ చేయాలి. 8 వస్తారు వాళ్ళిద్దరు అని అంటాడు. అనంగానే హ్మ్. గురువుగారంటారు సరే వెయిట్ చేద్దామంట. చీకటయిపోయింది. 8 అవుతుంది. సౌండొస్తూ ఉంటది. పిల్లన గ్రోవి సౌండొస్తుంది. చక్కగా మ్యూజికొస్తుంది. గురువుగారు ఇనిపిస్తుందా అంటే, "ఏం వినిపిచ్చేదిరా?" అంటే, "సౌండొస్తుంది, పాటలొస్తుంది" అంటే, "ఎక్కడరా?" అంటాడు. "మీకినిపిచ్చట్లేదా? మంచి సౌండొస్తుంది" అంటాడు. అదిగో వాళ్ళ దగ్గరికొస్తున్నారు మన దగ్గరికి. ఎక్కడ్రా అసలు నాకు సౌండ్ ఇనిపిచ్చట్లేదు. నాకు ఏం ఇనిపిచ్చట్లేదు. ఏం కనిపిచ్చట్లేదు. ఏం జెప్తున్నావంటే, అదిగో అక్కడి నుంచి వాళ్ళొస్తున్నారు చూడండి. అన్ని గోవుల మధ్యలో వాళ్ళిద్దరున్నారు. ఆ పిల్లలిద్దరు. ఇవాళ కొత్త బట్టలేసుకొనొచ్చినట్టున్నారు. నిన్న నేనన్నీ తీసేసుకున్నా గదా! ఇవాళ అన్నీ మళ్ళీ కొత్త బట్టలేసుకొనొచ్చారు చూడండి. అంటే ఎక్కడ కనిపిస్తున్నారు నీకు? నాకు కనిపిచ్చట్లేదు. నీకెందుకు కనిపిస్తున్నారు? అంటే ఇద్దరు దిగుతారు. చెట్టు దిగుతారు. దిగి చూస్తారు. అయితే ఆగు అంటాడు ఈ దొంగ వాళ్ళిద్దరిని. ఎవరిని ఆగమంటున్నావు అంటాడు గురువుగారు. చూడండి అక్కడ కృష్ణుడును, బలరాముడు ఉన్నారు. అక్కడ మీరు కథలో చెప్పారు గదా! ఎంత క్లియర్‌గా చెప్పారు, ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదంతా ఇక్కడే ఉంది. మీరు చూడండి కావాలంటే మీరు చెప్పినది చెప్పినట్టే ఉంది. నేనేం కల్పించట్లేదు. వాళ్ళు గజ్జెలు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు. ఇవాళ కొత్త నగలేసుకున్నారు. నిన్న నగలన్నీ నేను తీసేసుకున్నా గదా! అనగానే ఇంక గురువుగారికి అర్థమైంది. ఈ ఇతనికి దొంగకి కనిపిస్తున్నారు వాళ్ళు, నాకు కనిపించట్లేదు. ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారంటే దొంగకి కనిపిస్తున్నారు, నాకు కనిపించట్లేదు. గురువుగారంటారు, "నువ్వు నిజంగా మహానుభావుడివిరా! అతను వాళ్ళ కాళ్ళ మీద పడు. క్షమాపణలు కోరుకో. నువ్వు తెచ్చిన నగలన్నీ ఇచ్చేస్తానని చెప్పు. ఎందుకంటే మనకి నువ్వు ఆహ్, ఆహ్, ఒక కారణం వల్ల పుట్టావు. నువ్వు కారణ జన్ముడివి. ఓకే. అందరికీ కనిపిచ్చరు. నీకు కనిపిచ్చాడు. అందుకని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకో. నీ విలువ డబ్బులో ఉందని అనుకున్నావు ఇన్ని రోజులు. నీ విలువ డబ్బులో కాదు. చాలా విషయాల్లో హ్మ్, భౌతికంవి వదిలేస్తే నీ విలువ అనేది నీకు తెలుస్తుంది. నీ జీవిత ప్లాన్ అంటే నీ సోల్ ప్లాన్ ఏంటో తెలుస్తుంది. నీకు ఎందుకు పుట్టావు? అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు. అని చెప్తాడనమాట గురువుగారు. అప్పుడు అదేంటో దైవం దగ్గరున్నప్పుడు అది బాగా ఎక్కిందో అంటే అర్థమైందో అతనికి ఆ దొంగకి ఏమైందో తెలీదు గానీ మైమర్చిపోయి ఉంటాడు. తీసుకున్న నగలన్నీ తిరిగిచ్చేస్తాడు. ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటాడు. తీసుకొని ఆహ్, గురువుగారంటారు, "నాకొక్క చిన్న హెల్ప్ చేయగలవా?" అంటాడు. "నువ్వు ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు ఆయన ఫ్లూట్‌ని నువ్వు తాకినప్పుడు అందులో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటది. ఫ్లూట్ అనేదేంటంటే ఆయన ఎనర్జీని మనకి ఇస్తూ ఉంటాడు. నువ్వు ఫ్లూట్‌ని తాకు. అదే అదే ఇంకో చెయ్యి ఉంటది కదా! ఈ చేత్తో నన్ను తాకు. అప్పుడేమైద్ది ఆ ఎనర్జీ నాకు కూడా వస్తది. అదొక్కటి మాత్రం నాకు చెయ్యి ప్లీజ్. ఎందుకంటే నేను చూడలేకపోతున్నాను. ఆయన ఎనర్జీని నేను ఫీల్ అవ్వాలనుకుంటున్నాను" అంటాడు. అలానే ఆ ఫ్లూట్‌ని తాకుతాడు. ఆ ఫ్లూట్‌తో పాటు ఇతని బాడీలోకి ఆ దొంగ బాడీలోకి ఎనర్జీ వస్తది. ఆ ఎనర్జీ ఆహ్, ఆ చె ఆ చెయ్యిని మళ్ళీ గురువుగారికి తాకిస్తాడనమాట. ఇప్పుడు గురువుగారు ఫీల్ అవుతారు ఆ ఎనర్జీని. ఆ పాజిటివ్ ఎనర్జీనంతా ఫీల్ అయ్యి అతనికి చాలా మంచి స్టేట్‌కెళ్తాడనమాట. అయితే ఈ కథ విన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ దొంగ మారిపోతాడు. మారిపోయిన తర్వాత చక్కగా
గురువుగా మారిపోతాడు. అన్నీ నేర్చుకుంటాడు. తన విలువేంటో తను తెలుసుకున్నాడు. అప్పటిదాకా డబ్బులు, నగలు అనుకున్నాడు కదా! తన విలువేంటో తను తెలుసుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కథలో నేర్చుకోవాల్సిందేంటంటే, ఆ గురువుగారు ఎవరైతే ఉన్నారో ఎంత చెప్పారో అంటే ఆయన ఒక మాస్టర్ గదా! చెప్తూ ఉన్నారు అందరికి. ఆయన చెప్తూ ఉన్నారు గానీ, ఏది నమ్మలేదు. కథని కథలాగే తీసుకున్నాడు. ఆ కృష్ణుడంటే చనిపోయాడనుకున్నాడు. కృష్ణుడు, బలరాముడు కథలు చదువుకుంటున్నాం మనం. సాయిబాబా బుక్ చదువుతాం. సాయిబాబా చనిపోయాడనుకుంటాం. దేవుళ్ళందరూ చనిపోయారు. వాళ్ళెప్పుడో రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ రాజుల్లాగా ఉన్నారు, చనిపోయారు, అయిపోయింది. వాళ్ళు వాళ్ళు మనకు కనిపిచ్చరు కాబట్టి మనం దైవం అనుకుంటాం. కానీ దైవం మన చుట్టుపక్కే ఉంది అని మనం ఎప్పుడు గుర్తించం. ఆ దొంగ చూడండి అసలు దైవం ఉన్నాడా లేదా అని కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. అతనికి కావాల్సిందల్లా వాళ్ళున్నారు అని ఒక నమ్మకంతో ఉన్నాడతను. వాళ్ళున్నారు, నాకు కనిపిస్తారు, నేను వెళ్తే నాకు కనిపిస్తారంతే. ఆయనకి డబ్బులు గావాలి, కనిపిస్తారు. ఓకే. నగలు గావాలి, నాకెట్లైనా వాళ్ళు కనిపిస్తారనుకున్నాడు. ఆ ఉద్దేశంతో వెళ్ళిన నమ్మకంతో ఎళ్ళాడు. ఎలాంటి ఉద్దేశంతో ఎళ్ళినా సంపూర్ణమైన నమ్మకం. మనం ఏం జేస్తాము, మంత్రాలు చదివేస్తాము, 108 నామాలు చదువుతాము, ఏం చదువుతున్నామో తెలీదు. ఒక్క మంత్రంకి మీనింగ్ తెలీదు. సాయిబాబా బుక్ చదువుతాము. 7 రోజుల్లో ఫినిష్ చేయాలని మొక్కుకుంటాము. వ్రతాలు చేస్తాము. వైభవలక్ష్మి పూజ అంటాము. అన్ని రకాల పూజలు చేస్తాము. 4 వారాలు, 6 వారాలు, 8 వారాలు ఎప్పుడైపోతాయా, ఉపవాసాలు ఎప్పుడు తగ్గిపోతాయా అనే ఉద్దేశంతో ఉంటాము. ఏదో పూజ చేస్తున్నామని ఉంటాం గానీ, ఏం చేస్తున్నాం? నమ్మకంతో చేస్తున్నామా? వాళ్ళు మన కోసం మనతో పాటు ఉన్నారు అని ఎప్పుడైనా మనం నమ్మకంగా చేశామా? ఎప్పుడైనా కూడా మనము అర్థం తెలుసుకొని వాళ్ళేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అని ఆలోచించామా? సో, ఇవన్నీ ఏంటంటే మాస్టర్స్ ఈ కథలన్నీ కూడా చెప్పడానికి ఈజీనే. నాకు కూడా చెప్పడానికి ఈజీనే. కానీ కొన్నిసార్లు మనం భౌతికంలోకెళ్ళిపోయినప్పుడు ఏమవుద్దంటే గుర్తుండవనమాట. ఏదో ఈరోజు పొద్దున లేవాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, దీపం పెట్టాలి అంతే. అయిపోయింది. ఆ రోజు పనయిపోయింది. కానీ అసలు దీపం పెట్టిన తర్వాత ఎళ్లి పనమ్మాయిని తిడుతున్నాము, లేకపోతే సరిగ్గా పని చేయట్లేదు, లేకపోతే ఇంకెవరి గురించో చాడీలు చెప్తున్నాము. అవన్నీ చేసినప్పుడు దీపం పెట్టినప్పుడు ఆ వాల్యూ ఏముంది ఆ దీపానికి? మనం ఏం సాధిస్తున్నాము? అది ఏదో పెద్ద మడిగట్టుకొచ్చి నేను దీపం పెట్టాను, స్నానం చేసొచ్చి నేను పెట్టాను నువ్వు పెట్టకపోయినా, దీపం పెట్టకపోయినా అందరితో మంచిగా ఉండి, అందరితో ఉంటే అంతే పుణ్యం వస్తుంది. మనకి అంతకన్నా ఎక్కువొస్తుంది పుణ్యం. మొన్న చెప్పినట్టు పుణ్యం వేరు, పాపం వేరు, దైవం వేరు. దైవాన్ని నమ్ముకోండి. మంచిగా నమ్మండి. దైవం ఉన్నాడు. ప్రతి దగ్గర మనని కాపాడుతూ ఉంటాడు దైవం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఉండడం మనం ఏంటంటే ధర్మ మార్గంలో ఉండడము, మంచిగా, మంచిగా జీవితాన్ని ముందుకు నడిపించాలి. అంటే మంచి ధర్మ మార్గంలో ఉండి అన్యాయం చేయకుండా అబద్ధాలు చెప్పకుండా, కొత్త కర్మలు చేయకుండా, అతి ముఖ్యమైనది కొత్త కర్మలు చేయకుండా. కర్మలంటే మళ్ళీ కొట్టడం, చంపడం, నరకడం అట్లాంటివి గాదు. మాటలనడము, అనవసర విషయాలతో దూషించడము, బాధ పెట్టడము, మనసు నొప్పించడము, తెలిసి గూడా ఒక్కొక్కసారి కొంతమందిని బాధపడతాం అహంతో. నీకేం తెలుసులే అన్నట్టు మాట్లాడతాము, తీసి పారేసినట్టు, చులకనగా. అవన్నీ కూడా కర్మలే. ఒక మనిషి బాధపడుతున్నాడంటే అవన్నీ కర్మలే అంతే ఇంక. సో, అవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మనము 2 చేతులు నమస్కరించి దండం పెట్టకపోయినా భగవంతుడు ఎల్లప్పుడూ మనతోటే ఉంటాడు మాస్టర్స్. యూనివర్స్ కూడా మనతోటే ఉంటారు. చేయవలసిందల్లా ఇట్లా ధర్మ మార్గంలో ఉండడమే. అది మాస్టర్స్ ఈరోజు కథ. సో, అందరూ కథ విన్నారు కాబట్టి చక్కగా ఇక మనం ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు
ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని
కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్ట దైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్లో పెట్టండి. ఒక్కోసారి మీకు
ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా
బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.